కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో 11 రోజులుగా TWJF ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాతో పాటు వచ్చినటువంటి నా సహచర సోదరిమణులు సోదరులు, అదేవిధంగా ఇతర రాజకీయ పక్షాలు, వివిధ కుల సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా బాధాకరం. ఎప్పుడు ఊహించలే, ఎవరం కూడా అనుకోలే. పాత్రికేయులు వచ్చి రోడ్డు మీద ఇళ్ల స్థలాల కోసం ధర్నా కూర్చుంటారు, నిరాహార దీక్ష కూర్చుంటారు. వారి నిరాహార దీక్షను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరమైన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కొల్లాపూర్లో రెవెన్యూ డివిజన్ లేకుండే. రెవెన్యూ డివిజన్ కోసం ఆనాడు మేము ఉద్యమం చేస్తే కొల్లాపూర్ బంద్కు పిలిపించినాం. కొల్లాపూర్ బంద్కు ఆనాడు పిలిపిస్తే ప్రజలు స్వచ్ఛందంగా షాపులు మూస్తుంటే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు షాపులను బలవంతంగా తెరిపించే ప్రయత్నం చేసినారు. అలాంటి సంస్కృతి గల వాళ్ళ పరిపాలన ఈరోజు జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మరి అది ఒక పక్క అయితే, మీరు ఈ ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ గా పిలువబడే జర్నలిజం, ఈరోజు 4th ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టుల యొక్క స్థితిగతుల గురించి ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే, ఇందాక సోదరిమణి చాలా మంది మిత్రులు మాట్లాడుతూ చెప్పినారు, వారికి సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల వెలుగు తీసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే మిత్రుల యొక్క ఉద్దేశం అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏదైతే నేను శాసనసభ్యునిగా నాకు మీ అందరు అవకాశం ఇచ్చి ఆ రోజు నన్ను గెలిపించిన తర్వాత నా దగ్గరకు వచ్చి అడిగితే, ఖచ్చితంగా మీరు ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో కొల్లాపూర్ చుట్టుపక్కల ఐడెంటిఫై చేద్దామని చెప్పి ఐడెంటిఫై చేస్తే అక్కడ స్థలం ఐడెంటిఫై కావడం జరిగింది. చాలా మంది అక్కడ రాళ్లు ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించి ఇంకెవరో ఉందంటే వాళ్ళ భూమికి దీనికి సంబంధం లేదు. వాళ్ళకు కూడా ఇది మీ భూమి కాదు నాయన, ఇది ప్రభుత్వ భూమి అనే విషయాన్ని కూడా అలా స్పష్టంగా చెప్పి దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ కోసము, తర్వాత అక్కడ బండ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుందంటే భవిష్యత్తులో ఎవరికైనా ఇబ్బంది ఉండొద్దని చెప్పి దాన్ని ఆ రోజు కూడా మరి లెవెల్ చేయించే ప్రయత్నం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి మొత్తం ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయి మీకు ఇప్పించేదానికి చాలా అది దగ్గరకు వచ్చినప్పుడే ఎన్నికల కోడ్ రావడం, కొన్ని చిన్న చిన్న టెక్నికల్ కారణాల వల్ల ఆలస్యమైంది. ఆలస్యానికి నేను కూడా బాధ్యత వహిస్తూ మీరు కూడా బాధ్యత వహించాలి. ఆనాడు నా మిత్రులకు, నా అదే క్వశ్చన్ మిత్రులకు ప్రతిరోజు చెప్పాను, ఫైల్ ఫాలో చేసుకోండి, ఎక్కడ ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అనే విషయాన్ని చాలాసార్లు తెలిసాం. మరి కోవిడ్ రావడం, కోవిడ్ తర్వాత ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఆలస్యమైన దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు తురుపం చేసి ప్రభుత్వం నుంచి ఆనాడున్న జిల్లా కలెక్టర్ గారి నుంచి వీళ్లకు ప్రొసీడింగ్స్ కూడా ఇప్పించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడు పాపం వచ్చేది పోతుంది. ఇక్కడ ప్రభుత్వం యొక్క పని ఎట్లుండాలంటే అందరినీ ప్రేమగా ఒకే భావనతో చూసేటటువంటి భావం ఉండాలి. ఇందాక ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, సార్ మేము కొంతమంది నాకు ఫోన్ చేసి ఒక పాత్రికేయ మిత్రుడు, మేము కూడా పాల్గొనాలనుకున్నాం కానీ పాల్గొంటే మాకు ఇస్తారో ఇయ్యరో అని భయపెడతా ఉన్నారు సార్ అని చెప్పారు. ఏ పనికి ఎవరు అయ్యే జాగీర్ కాదు ఇది.
ఇయ్యకపోనికే ఎవరయ్యే జాగీర్ కాదనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఇది ప్రభుత్వానికి సంబంధించింది, మనందరికి సంబంధించింది. ఈరోజు ఖచ్చితంగా జర్నలిస్టు సోదరులకు న్యాయం చేసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకులది, ప్రభుత్వం అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాం. నేను మీ విషయాన్ని గురించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా పోయి రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. కలెక్టర్ గారు వారు అందుబాటులో లేరనే విషయాన్ని తెలిసింది. ఖచ్చితంగా దీన్ని మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అన్ని బాగుండి మీరు కూడా అన్ని రకాలుగా బాగుండింటే ఈ రోజు ఈ ధర్నా కూర్చునే వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ నిరాహార దీక్ష కూర్చునే వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఉన్న స్థితిగతులను అర్థం చేసుకోవాలి. నేను చిన్న ఉన్నప్పుడు ఒక రామచంద్ర అన్న వాళ్ళ బ్రదరు వీళ్ళు కొంతమంది ఆనాడు గురునాథరావు గారు, ఇంకా నాకు పేర్లు గుర్తులేవని ఆ రోజు ఉన్నటువంటి చనిపోయిన రమణ గారు లాంటి వాళ్ళు కొంతమంది విలేకరులు ఉంటారు. వాళ్ళ స్థితిగతుల్లో చాలా మంది ఉత్సాహంగా మన సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలి, ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా రాసి ప్రజల్లో మన్ననలు పొందినటువంటి వ్యక్తులు మన ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చాలా బ్రహ్మాండంగా ఆనాడు మేము ఏ రోజు ఉద్యమం చేసినా, ఏ రోజు కొట్లాడినా ప్రజల కోసం కొట్లాడినాం. ఏ రోజు కుడికిళ్ళ రైతాంగాన్ని కూడా ఇట్లే బెదిరించినారు. మాకు అవకాశం వచ్చింది, మాతో పాటు ఉద్యమం చేసిన రైతులకు ఖచ్చితంగా న్యాయం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరికి కూడా మాకున్నటువంటి కొద్ది సమయాన్ని ఉపయోగించుకొని ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టినాం, ఈ ప్రాంత అభివృద్ధి చేసినాం. ఎవరు తీసుకురానటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన చేసి నేషనల్ హైవే తీసుకొచ్చినాం. కనీసం బ్రిడ్జ్ను వెంటనే స్టార్ట్ చేయాలనే సోయి కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు లేదనే విషయాన్ని చెప్తా ఉన్నా. అక్రమ కేసులు పెట్టో ఎవరినో బెదిరిస్తే ఎవరు భయపడరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కేసులు పెట్టి ప్రజలను, కార్యకర్తలను అణిచివేయాలని చూస్తే ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదు. రాబోయే రోజుల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి పాత్రికేయ సోదరులకు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, మీకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సమాజంలో జరుగుతున్నట్టు దౌర్జన్యాలను, అన్యాయాలను మీరు భయపడకుండా ఇంకా గట్టిగా రాయాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎప్పుడైతే మీరు ఎంత గట్టిగా రాస్తారో ప్రజాస్వామ్యం గట్టిగా బతుకుతుందనే విషయాన్ని కూడా మీకు చెప్తా ఉన్నాం. మీరెంత గట్టిగా రాస్తే ఉన్న విషయాలను ఏదో ఎవరికొవరికి అట్రిబ్యూట్ చేసి రాయడం కాకుండా ఉన్న విషయాలను రాస్తే ఖచ్చితంగా మంచి అనేది ఎప్పుడు కూడా మిగిలిపోతుందని చెప్తా ఉన్నా. మొన్న నేను ఒక మిత్రుడు ఎక్కడో ఒక మిత్రుడు రాసిండు, ఎవరు రాసిండో నాకు తెలియదు కానీ శ్రీశైల నిర్వాసితుల గురించి రాసిండు. నేను అవుట్ సోర్స్ లో అంటే ఇక్కడ రాష్ట్రంలో లేకున్నా కూడా తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేయించి ఉద్యోగాలు ఇప్పించిన. అదేవిధంగా 225 మందికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ ఇచ్చి వనపర్తి జిల్లా కలెక్టర్ కు నియామక ఉత్తర్వులు ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయించిన. మరి వాటి గురించి ప్రస్తావించకుండా మరి ఆనాడు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు, చేయలేదు అని చెప్పినారు. కానీ వాస్తవం తెలుసుకొని మిత్రులు అవి కూడా రాస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మేము ప్రచారం చేసుకోలేక ఎగబడినాం, కానీ మిత్రులు మీరు కూడా గమనిస్తారని చెప్పి నేను ఆశించిన, కానీ అది గమనించలేదు కాబట్టి దురదృష్టకరం. అదంతా ఒక విధానం. ఈరోజు ఉన్నటువంటి ఏదైతే మీ న్యాయమైన దీక్ష ఉందో ఖచ్చితంగా మీరే పిలిపించినా మీ వెంట ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ, స్థానిక కొల్లాపూర్ నియోజకవర్గ పార్టీ ఎల్లప్పుడూ మీ వెంట ఉంటది. మీరు ఈరోజు ఉన్నటువంటి సోదరులు, నేను చాలా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేదరికంలో ఉన్న వాళ్ళే. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నాయుడు వాళ్ళ భార్య ఆ రోజు ఆరోగ్యం బాగాలేకపోతే జర్నలిస్టులు అందరు కలిసి వచ్చిండ్రు. వస్తే ఆనాడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి 8 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా 8.5 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా ఆనాడు మంజూరు చేయించి ఆ రోజు కిమ్స్ హాస్పిటల్ ఇప్పించి చేయించడం జరిగింది. సాధ్యమైనంత వరకు మీకు ఏ అండ కావాల్సినా ఏమొచ్చినా మేము మీ వెంట ఉంటాం, మీ న్యాయమైన ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
మేం పూర్తి చేసినాం ఆగిపోయిందనే విషయాన్ని మేము మర్చిపోతాం. మా గురించి మర్చిపోండి. మీరు దయచేసి వాళ్లకు ఇండ్లు కేటాయించండి, కొత్తగా ప్రొసీడింగ్స్ ఇవ్వండి. మీరే కొత్తగా ఫ్రెష్ గా తీసుకొచ్చి మీరే ఇచ్చి మీరే మంచి పేరు తెచ్చుకోండి అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. మేము కూడా చేయలేకపోయినామని ఒప్పుకుంటాం, మీరు చెయ్యండి అని కూడా మీకు చెప్తా ఉన్నాం. మేము చేసినా చేయలేదని ఒప్పుకుంటాం, కానీ వీళ్ళను ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చి ఆదుకోండి. వీళ్ళపై ఇక్కడ 11 రోజులుగా ఇక్కడ కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ముందర కూర్చుంటే పట్టించుకోకపోవడం అనేది మరి అహంకారానికి పరాకాష్ట కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. అహంకారంతో అడ్డగోలుతనంతో దౌర్జన్యాలు చేస్తే ఖచ్చితంగా కాలం గట్టిగా సమాధానం చెప్తుంది. కాలం చెప్పే సమాధానానికి ఎవరైనా సరే తల వంచాల్సిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఇంతమంది